ఒక చిన్న పక్షి గాల్లో వేలాడుతూ ప్రాణాపాయ స్థితిలో కనిపించింది. దానిని చూసిన ఒక వ్యక్తి జాలిపడి రక్షించి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకొచ్చిన వెంటనే పాలు తాగించేందుకు ప్రయత్నించాడు. కానీ కొద్దిసేపటికే ఆ చిన్న పక్షి చేతిలోనే బలహీనంగా పడిపోయింది. అతను ధైర్యం చేసి దానిని కాపాడేందుకు ప్రయత్నించాడు. చాలా సేపు శ్రద్ధగా సంరక్షించిన తర్వాత ఆ చిన్న ప్రాణికి మళ్ళీ జీవం వచ్చినట్లయింది. అలా రోజులు గడుస్తుండగా పక్షి నెమ్మదిగా కోలుకుని పెరగసాగింది. కొంతకాలానికే నేలపై నడవగలిగే స్థితికి వచ్చింది. అయితే దాని శరీరంపై ఈకలు మాత్రం రావడం లేదు. చూసే వారికి అది పక్షిలా కాకుండా వింతగా కనిపించేది. అయినప్పటికీ ఆ వ్యక్తి దానిని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. బతికి ఉండడమే ఒక అద్భుతం అని భావించి మంచి ఆహారం, తాగునీరు అందించేవాడు. కానీ చాలా కాలం గడిచినా ఈకలు సరిగా పెరగలేదు. కొన్నిసార్లు వచ్చిన ఈకలు కూడా మళ్లీ ఊడిపోయేవి. ఆ రూపం చూసి అతను తాను దానిని రక్షించినందుకు పశ్చాత్తాపపడిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఆ చిన్న పక్షి చాలా ధైర్యంగా ఉండేది. శుభ్రతను కూడా ఎంతో ఇష్టపడేది. తినడం పూర్తయిన తర్వాత స్వయంగా వెళ్లి తనను తాను శుభ్రం చేసుకునేది. కాలక్రమేణా దాని శరీరం బలం పెరిగింది. ఎగరలేకపోయినా గోడలు ఎక్కడం, చురుకుగా కదలడం వంటి నైపుణ్యాలు పెరిగాయి. అతని ప్రేమ, సహనం ఫలించాయి. నెమ్మదిగా పక్షికి ఈకలు పెరగడం ప్రారంభమైంది. నడక కూడా మారి ఉత్సాహంగా గెంతుతూ తిరగసాగింది.